నూతన సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలవుతుంది. మరి మిథున రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే ఆదాయం 14, వ్యయం 2గా కనపడుతుంది. రాజపూజ్యం 4, అవమానం 3గా కనపడుతోంది. అయితే ఆదాయం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మార్చి మాసంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి రీతిలో జీవితం జరుగుతుంది. ప్రేమికులకి అద్భుతమైన రోజులు కనుక మనం తెలుసుకోవచ్చు. వివాహాలు జరుగుతాయి, విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి, ఉద్యోగాలు దొరుకుతాయి, ఆ తర్వాత ప్రమోషన్లు దొరుకుతాయి, ఇంక్రిమెంట్లు దొరుకుతాయి, నూతన పదవులు లభించేటువంటి అవకాశాలు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉంది. కేసులు ఉన్నటువంటి పక్షంలో అవి కూడా నెరవేర్చుకుంటారు, విజయాలను పొందుతారు. శుభాలే ఉన్నాయి కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో విష్ణు సహస్రనామం వినాలో చదవాలో ఏదో ఒకటి చెయ్యండి. ఆ దైవ అనుగ్రహం వల్ల సంవత్సరం అంతా కూడా హాయిగా ప్రశాంతంగా ఇల్లంతా గడిచిపోతుంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి.